ఓకే. సో జగన్ గారి పాలన ఎలా ఉంది? పరమ చండాలంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఏమీ లేదు. మన రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు. ఇస్తానన్న పింఛన్ 5 సంవత్సరాలు పొడిగించిన 5 సంవత్సరాల వరకు పొడిగించారు. 200 రూపాయలు పింఛన్ 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి ఈ పింఛన్దారులు అందరూ కానీ, ఈ మహిళలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళందరూ కలిసి మోసం చేసి ఓడిచ్చారు. ఇప్పుడు నార్మల్గా యూత్ బాగా ఇబ్బంది పడుతుంది కదా, జాబులు లేక, ఎంప్లాయ్మెంట్ లేక. బాబు వస్తే జాబులు వస్తాయి. బాబు వస్తే జాబులు వస్తాయి. ఎలా? బాబు వస్తేనే అభివృద్ధి అయింది, బాబు వస్తేనే జాబులు వస్తాయి. ఐటీ కంపెనీస్ పెడతాయి. ఐటీ కంపెనీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే. ఎమ్మెల్యే గారు పనితీరు? ఇప్పుడు మాకున్న పార్థసారథి గారు బ్రహ్మాండం 8 నుంచి వచ్చారు. మా నియోజకవర్గానికి మంచి క్యారెక్టర్, మంచి పంపించారు. ఓకే. సో మరి సపోర్ట్ చేస్తారా పార్థసారథి గారికి? బాగా బంగారులాగా గెలుస్తారు పక్కగా. నియోజకవర్గంలో పక్కగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం.